హలో వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సిమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను ఇలాగ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ మీరు వెయిట్ లాస్ అయ్యారా ఇవంతా చేసేదానికి అని అడుగుతూ ఉన్నారనమాట. లేకుంటే మీరు డైటీషియనా అని అడుగుతున్నారు. కానీ నేనైతే డైటీషియన్ అయితే కాదు, కాకపోతే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తూ ఉన్నాను. నేను 1 మంత్ ఏదైతే యూజ్ చేసి నేను ఒక 5 kgs వెయిట్ లాస్ అయ్యానో అది మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి. నేను కూడా చాలా కన్ఫ్యూజన్స్ నుంచి బయటపడి ఏదైతే యూజ్ చేశానో అది కూడా మీకు యూజ్ అవుతుంది. ఒక 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 గ్రూప్ లెర్నింగ్ టైప్ అనమాట. ఏదంటే ఇప్పుడు మీకు ఏదైనా తెలిసింటే కదా మీరు కూడా నాతో షేర్ చేసుకోండి. నాకు తెలిసినంతవరకు నేను షేర్ చేస్తున్నాను కదా, మీరు కూడా షేర్ చేసుకోండి. అలాగా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ వెళ్తే అది చాలా బాగుంటుంది కదా. సో నాకు అలాగే ఇష్టం అనమాట. సో నాకు తెలిసిన ఎంతవరకు అయితే నేను అంత షేర్ చేయడానికి, ఎవరితో అయినా నేను చెప్పుకునేదానికి నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను. సో అందుకే నేను షేర్ చేస్తూ ఉన్నాను. నేను ఇదే ఫాలో అవ్వండి అని నేను చెప్పను, కాకపోతే నేను ఫాలో అయ్యి నేను సక్సెస్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో నేను ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక 5 ఏంటంటే 5 అవాయిడ్ ఏం చేశాను, 5 ఇంక్లూడ్ ఏం చేసుకున్నాను నా డైట్లో అనేది నేను చెప్తాను అనమాట. సో మీరైతే చూడండి. ఇప్పుడు నేను అవాయిడ్ చేసింది ఏంటంటే షుగర్స్ అవాయిడ్ చేశాను అనమాట. పూర్తిగా అంటే స్వీట్స్ చాలా తినడం తగ్గించేశాను. నేను చాలా ఏమంటారు స్వీట్స్ చాలా ఇష్టం నాకైతే. స్వీట్ క్రేవింగ్స్ ఎప్పుడు నా నోట్లో ఇలా కావాలి అంటూ ఉంటాయన్నమాట. కాకపోతే ఇప్పుడు ఇంకా పూర్తిగా తగ్గించేసాను స్వీట్స్ అయితే. కాఫీ తాగుతాను, కాఫీలో కొంచెం షుగర్ వేసుకుంటాను అనమాట. ఏదైతే మనం 1 స్పూన్ వేసుకునేదానికి కూడా జస్ట్ వేసుకుంటామా లేదా అని ఒక మన సాటిస్ఫాక్షన్ కోసమే వేసుకోవాలి. సో తర్వాత ఆయిల్ ఫుడ్స్, అలాగే యూసేజ్ ఆఫ్ ఆయిల్ అనమాట. కొంచెం ఆయిల్ వేసినా కూడా క్యాలరీస్ కౌంట్ అవుతాయేమో అన్నట్లు భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఆయిల్ కొంచెం యాడ్ చేయాలన్నా కూడా ఆయిల్ ఫుడ్స్ చాలా వరకు మానేశాను. అస్సలు ఒక మంత్కి 1 కూడా నేనైతే ఆయిల్ ఫుడ్ చేయట్లేదు ఇప్పుడైతే. ఇంకా తప్పదు అంటే ఇంకా ఎప్పుడైనా చేయాల్సి వస్తుంది అంటే అది ఎప్పుడైనా ఇంకా 1-2 తింటే మనకి ఏం కాదు, కొంచెం కూడా మనం కంట్రోల్గా ఉండాలి ఏదైనా సరే. సో ఇంకా థర్డ్ వన్ వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్ నేను మామూలుగానే చాలా తక్కువ తింటాము. ఎవరికైనా సరే పెద్ద ఏముంటుంది చెప్పండి. అలాగే ముంబైలో అసలు మన ఫుడ్ దొరికి మనము తినాలంటే అసలు చాలా కష్టం అదైతే. ఇంకా నాకు బేసిక్గానే కొత్త ఫుడ్స్ ట్రై చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సో అందుకు మామూలుగానే అవుట్ సైడ్ ఫుడ్. సో ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ నట్స్ తక్కువ తీసుకోకుండా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి. అంటే ఎక్కువ తీసుకుంటే గ్రౌండ్ నట్స్ మంచిగా చబ్బిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో గ్రౌండ్ నట్స్ కొంచెం తగ్గియడమే చాలా బెటర్ నన్ను అడిగితే. నేను లాస్ట్ 1 మంత్గా గ్రౌండ్ నట్స్ అస్సలు చాలా వరకు మేమైతే కర్రీస్లో ఎక్కువ గ్రౌండ్ నట్స్ వాడుతూ ఉంటాము, చట్నీస్ తింటూ ఉంటాము. సో అట్లా కొంచెం తగ్గించాను, చాలా వరకు తగ్గించేశాను. సో అది కూడా నాకు బెస్ట్ రిజల్ట్ అనిపించింది. సో ఇంకోటి ఏంటంటే రైస్ ఇంటేక్. సో టోటల్ 5 ఇప్పుడు చెప్పాను నేను. రైస్ కూడా తీసుకోవడం అనేది చాలా తగ్గించాను అనమాట. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో ఒక 50% రైస్ ఉంటే దాన్ని ఒక 30-20%కి తీసేసుకున్నాం అనుకోండి, మనకి వెజ్జెస్ తినేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇష్టపడతాం అనమాట. ఇదే తినేసాం అనుకోండి మనకు టమీ ఫిల్ అయిపోతుంది. సో ఇది తినలేము కదా. సో అందుకనేసి ఇప్పుడు నేను ఏమి ఇంక్లూడ్ చేశాననే చెప్తాను. వెజిటేబుల్స్, అలాగే ఫ్రూట్స్, ప్రోటీన్, వాటర్ తీసుకోవడం చాలా అంటే గుర్తు చేసుకొని మరీ తాగుతున్నాను నేను వాటర్. చూడండి మనం ఇంకా చెయ్యాలి తప్పదు. ఇంకా కీరా, ఎవ్రీడే ఒక కీరా తినండి, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. నాకైతే కీరాతో చాలా బాగా రిజల్ట్ అనిపించింది. ఎవ్రీడే ఒక కీరా మనము ఈజీగా తినేయగలము బిఫోర్ లంచ్ అట్లా. సో చాలా బాగుంటుంది. సో ఇంకోటి ఏంటంటే మనం మామూలుగా ఫ్రూట్స్ తినాలంటేనే జ్వరం రావాలి అనుకుంటూ ఉంటాం కదా. అంటే ఫ్రూట్స్ పెద్దగా ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. సో అట్లా కాకపోతే అలవాటు చేసుకోండి. కొంచెం చిన్నవి వాటర్ మిలన్స్, ఇంకా వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ వాటర్ మిలాన్, అలాగే మస్క్ మిలాన్, అలాగే పైనాపిల్ కూడా తినచ్చు, పప్పాయ తినచ్చు. చాలా ఇట్లా ఫ్రూట్స్ చాలా రకాలు ఉన్నాయి కదా. ఏ ఫ్రూట్ ఇష్టమైతే ఆ ఫ్రూట్ రోజుకి ఒక్క ఫ్రూట్ తినడానికైనా ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఒక 1 వీక్ స్టార్టింగ్ మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటే కదా, ఒక 1 వీక్ మొత్తము నైట్
ఈవినింగ్ 6 లోపు 6:30 7 లాస్ట్ ఇంకా మ్యాక్సిమం అంటే 7 అనమాట. సో దాని ముందే మనం డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎవరైనా సరే చూడండి, కొంచెం కష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళైతే నైట్ ఓవరాల్గా ఇది ఫ్రూట్ బౌల్ తీసుకోవడానికి ట్రై చేయండి 1 వీక్ మొత్తం అయితే. సో చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాము కానీ అవ్వట్లేదు, ఓవర్ వెయిట్ అయిపోతున్నాము అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. సో ఇవంతా కూడాను డాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి, ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయితే ఏది ఉండదండి అసలు. నాకు తెలిసి చాలా వరకు నేను మా ఫ్రెండ్స్ని కానీ చాలామందిని చూస్తూ ఉన్నాను మా సరౌండింగ్స్లోనే. ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయ్యి, డాక్టర్స్ మీద డిపెండ్ అయితే మనము ఏది అంటే అవ్వచ్చేమో, కాకపోతే ట్యాబ్లెట్స్ ఇంటేక్ అనేది చాలా ప్రాబ్లం వస్తుంది బాడీకి రాను రాను. అంటే బయట నుంచి మనం సప్లిమెంట్స్ పంపిస్తున్నామంటే అది బాడీకి కరెక్ట్ కాదు కదా. సో అందుకనేసి ఇలాగ డైట్, మంచి హెల్తీ డైట్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయ్యి మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేశారనుకోండి, మీ బాడీ బాగుంటుంది, అలాగే మీ పుట్టబోయే బేబీ కూడా బాగుంటుంది. ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, నేను ఒక టిప్ చెప్తాను. ఎవరైనా సరే దేవుని నమ్మే వాళ్ళైతే, అంటే కొంచెం కామెడీగా అనిపించవచ్చు ఎవరికైనా సరే, కాకపోతే నేను ఫాలో అయ్యేది మీకు కూడా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు కదా. సో వినాయకుడి మీద ఒక పాట కూడా ఉంది, ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కావ్యము జరిపే గణపతి. సో ఏమన్నా మిస్టేక్ ఉంటే పట్టించుకోకండి. సో ఇదేంటంటే, వినాయకుడి దగ్గర మనం ఏదైనా సరే ఇష్టమైంది వదిలేస్తే మనకి ఇష్టమైంది మనం కోరుకున్నది మనకి జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఉంది కదా, ఎప్పటి నుంచో మనమైతే తెలుసుకుంటూ ఉన్నాము. సో అలాగా ఎవ్రీ వినాయక చవితికి నేనైతే ఒకటి వదిలేసి ఒకటి కోరుకుంటాను. నాకైతే మ్యాక్సిమం జరిగాయని చెప్తాను నేను నిజంగా. అంటే అర్థం కదా, ఎవరైనా ఎక్కువ డ్రింక్ చేసే వాళ్ళు కానీ, ఏదైనా వ్యసనాలకు బానిసలు అయిన వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళని కాణిపాకం తీసుకెళ్తే మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో అది ఏంటంటే, వాళ్ళు అది వదిలేసి మేము మంచిగా ఉంటాము అనేది కోరుకుంటే దేవుడే మనం అంటే నడిపిస్తూ ఉంటారు కదా. సో అట్లా మనం దేవుణ్ణి కూడా, మనకి లక్ ఉండాలంటే ఆ దేవుడే మనకి ఇవ్వాలి కదా. సో దాన్ని మనం నమ్మామనుకోండి, అది కూడా మనకి బాగానే ఉంటుంది. అందుకని నేనైతే వినాయకుడి దగ్గర అవుట్ సైడ్ ఫుడ్ పూర్తిగా, ఇప్పుడు మనకి ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా తినాలి అనిపిస్తుంది కదా. సో అది కూడా లేకుండా ఎంత కష్టం వచ్చినా సరే నేను అవుట్ సైడ్ ఫుడ్ అనేది తినకుండా మానేస్తాను. ఐ మీన్ ఇంట్లోకి అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేయను అని చెప్పి ఇట్లా నేను ఒక కోరిక అయితే కోరుకున్నాను అనమాట. అదేంటనేది నేను చెప్తాను. సో వినాయకుడి దగ్గర ఏదైనా సరే అంటే మనకి ఒక భయం అనేది ఉంటుంది అనమాట. మనము కనీసం దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకి ఇది మైండ్లోకి క్లిక్ అయింది అనుకోండి, అప్పుడు మనము భయపడతాం కదా ఏదైనా చేయడానికి. సో అందుకని నేను చెప్తున్నాను అనమాట. మీరు ఒకవేళ ఇది ఏ డైట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఏవైనా సరే ఫాలో అవ్వలేకుండా ఉన్నారు అంటే కనుక, ఇట్లా దేవుణ్ణి నమ్మే వాళ్ళైతే ఖచ్చితంగా మీరైతే మొత్తం దేవుడి మీద భారం వేసేయండి అని మాత్రం నేను చెప్పట్లేదు. కాకపోతే ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగాను అని నేనైతే చెప్తూ ఉన్నాను. మనకి దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకు ఒక భయం అనేది వస్తుంది అనమాట. అమ్మో, మనము దేవుడికి ప్రామిస్ చేసాం కదా, లేదు మనం తినకూడదు అని మనం అయితే కంట్రోల్ చేసుకుంటాం మన బాడీని మనమైతే. సో అట్లా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో అదే అండి వాళ్ళది వీడియో అయితే నేను ఇది షేర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. సో అందుకనేసి ఇలా మాట్లాడుతున్నాను అనమాట. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసేయండి. బాయ్ బాయ్.